అంకుల్, సత్య మీ కొడుకైనా కూడా మీ ఇద్దరిలో చాలా తేడా ఉంది. ఏం చేస్తావమ్మా, పరిస్థితులు అలా దారితీశాయి. సరే వదిలేయమ్మా. అవును, నువ్వు సత్య కోసం పెళ్లి కూతుర్ని వెతుకుతున్నావుట? అవును అంకుల్, నా వల్ల పోయినసారి పెళ్లి చెడిపోయింది కదా, అందుకే ఆ గిల్టీ ఫీలింగ్ నాకు అలాగే ఉండిపోయింది. అందుకే ఆ అమ్మాయితో మాట్లాడాను. తను ఈ పెళ్లికి ఒప్పుకుంది. అంతేకాదు అంకుల్, తన ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అందుకే ఇంత సంతోషంగా ఉన్నాను. అవునమ్మా, నేను మా సత్య కోసం ఒక అమ్మాయిని అనుకున్నాను. తనైతే మా సత్యాకి ఏది మంచో ఏది చెడో చెప్పి వాణ్ణి ఒక మనిషిలా మారుస్తుందని నా అభిప్రాయం. మరైతే ఆ అమ్మాయి ఎవరో చెప్పండి.